వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. హన్మకొండ జిల్లా చెర్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు. కుప్పంలో వైసీపీ నేతల భారీ ర్యాలీ. ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలి. ఏసీపీ రవికుమార్. ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు మానుకోవాలి. రాపాక సత్యనారాయణ. ఇక వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు నల్ల శ్రీరామ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా మండల ఇన్ఛార్జ్ హరిప్రసాద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ గత మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది రామకృష్ణమూర్తి స్థానంలో కొత్తగా నియమించిన నల్ల శ్రీరాముని అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు సూచన మేరకే మార్పు చేశామని, అది జీర్ణించుకోలేక పెద్ద కృష్ణమూర్తి ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జీలపై అక్రమైస్ కానీ బూటకపు ఆరోపణలు చేస్తున్నారని, తను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసమే ఝాన్సీ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని, తమ సొంత లాభం కోసం రాలేదని తెలిపారు. అదేవిధంగా శ్రీ వానకుండయ్య లక్ష్మీ నరసింహస్వామి జాతరకు మండల ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇదొక శక్తితో కూడుకున్న పార్టీ కాబట్టి ఎవరు పోయినా ఉన్నా నేను ఈ రోజు కృష్ణమూర్తి గారికి మిగతా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, మీరు పార్టీ పరంగా కూర్చొని మాట్లాడుకోండి వచ్చి తప్ప మీరు ఏ నిర్ణయాలు తీసుకోండి. నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు ఇప్పటికి 2 తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మేము దేవరపురం మండల కార్యకర్తలందరికీ రేపు మేడం గారు రాబోతా ఉన్నది. ఇక్కడ గుట్టకు పెళ్లి కళ్యాణానికి రాబోతా ఉన్నారు. అక్కడ అందరూ కార్యకర్తలు వచ్చి కూడా కలవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీని రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్ లో ఇక్కడ 1500 మెజార్టీ ఇవ్వడం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ఈ మండలం నుంచి 5000 మెజార్టీ ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ మండలం 5000 వస్తుంది. ఈ మండలం ఎప్పుడు కూడా తెలుగుదేశానికి కానీ టీఆర్ఎస్ కానీ ఎప్పుడు వచ్చిన మండలం కాదు. ఒక 2018లో ఒక్కసారి దయాకర్ రావుకు మెజార్టీ వచ్చింది. దానికి గత ఎలక్షన్ల ముందు నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉంటే దానికి కాదని చెప్పి 4 నెలలు ఆపి 4 సార్ల మేడం కూడా వారికి ఆదేశించడం జరిగింది. ప్రజల కమ్యూనికేషన్ పెట్టుకోండి అధ్యక్షుల వారు, మీరు అధ్యక్షులు ఉన్నప్పుడు గ్రామ పార్టీ అధ్యక్షులు గ్రామాల్లో ఉండే కార్యకర్తల కమ్యూనికేషన్ ఉండాలి, లేకపోతే ఇబ్బంది అయిద్దని కూడా చెప్పడం జరిగింది. అయినా వారు అదే పద్ధతి అవలంబిస్తా ఉన్నారని చెప్పి వారికి మరి చెప్పిన తర్వాత గ్రామ పార్టీ అధ్యక్షులందరూ వచ్చి నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు జిల్లాలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి మరి వారికి చెప్పిన తర్వాత కూడా మరి కొంతమంది ప్రేరేపించి ఝాన్సీ మేడంను ఓర్చుకోలేనటువంటి కొంతమంది అవతల పార్టీ నాయకులు ఈ రోజు కృష్ణమూర్తి గారికి వెనుక నుంచి సపోర్ట్ చేసి మరి ధర్నాలు చేయించి కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలనే ఆలోచనతోటి మరి ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, దేవరూపలం మండలం ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా దేవరూపలం మండల హెడ్ క్వార్టర్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దేవరూపలం మండలంలో 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమస్య మరి ఏదైతే ఉందో ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు తను యొక్క తొందరపాటు నిర్ణయం, తను తీసుకునే నిర్ణయం మీద మరి కమ్యూనికేషన్ గ్రామ పార్టీ అధ్యక్షులకు కానీ గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా మేము పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఎవరు కూడా కృష్ణమూర్తి గారిని ఎవరు కూడా వద్దం లేదు, పార్టీలకు ఎవరు కూడా అభ్యంతరం చెప్పలేదు. వారే తొందరపడి నిర్ణయం తీసుకున్నారు. వారికి గ్రామ పార్టీ అధ్యక్షుల సహకారం లేక గ్రామ పార్టీ అధ్యక్షులందరూ కూడా కృష్ణమూర్తి గారు వద్దు, మా కమ్యూనికేషన్. విశాఖను డ్రగ్స్ రాజధానిగా మార్చింది జగనేనని గిత్త జయసూర్య అన్నారు. ఆదివారం సాయంత్రం నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. 3 రాజధానుల పేరుతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ దోచుకుంటున్నాడని, తన అక్రమాలను ప్రశ్నించకుండా యువత డ్రగ్స్ మత్తులో జోగేందుకు విశాఖను డ్రగ్స్ కు అడ్డ చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు రాష్ట్రంలో మారక ద్రవ్యాలకు కేంద్రంగా 3 రాజధానులు చేస్తానని చెప్పాడు. కానీ విశాఖపట్నాన్ని కేవలము డ్రగ్స్ రాజధానిగా మార్చాడని చెప్పేసి ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే 3 రాజధానులు ప్రకటించినది ఆయన ఏదో విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాడనుకున్నాం, కానీ విశాఖపట్నాన్ని ఒక మారక ద్రవ్యాల రాజధానిగా మారుస్తాడని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఎందుకంటే కొకైన్, మార్ఫిన్ ఇవన్నీ వేల కోట్లలో తెచ్చి చదువుకున్నటువంటి యువకులను తప్పుడు దావ పట్టిస్తున్నాడు. ఎందుకంటే ఆయన గతంలో స్పెషల్ స్టేటస్ తెస్తానని చెప్పేసి తేలేదు. యువత ఎక్కడ ప్రశ్నిస్తారని చెప్పేసి వీటిని మత్తులో ముంచుతూ యువతను ప్రశ్నించకుండా ముందు జాగ్రత్త పడుతున్నాడు.
గత టీడీపీ హయాంలో డెవలప్మెంట్ ఫండ్స్ విపరీతంగా వరదలుగా వస్తే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అంత డ్రగ్స్ మాఫియా అంత వరదలై పారుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఎంతోమంది ఈ డ్రగ్స్కి అలవాటు పడి తల్లిదండ్రులు తన కొడుకులకు జరుగుతున్నటువంటి కడుపు వేదన కూడా గమనించుకోవాలి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి దుర్మార్గుని తన అధికారాన్ని పెట్టుకుని ఎంతకైనా ఏమైనా చేయాలని చెప్పేసి ముందున్నాడు. సొంత బాబాయిని చంపి సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళని అడ్డుకున్నాడు. అందరినీ ఎక్కడ చూసినా కరప్షన్తో ఈరోజు రాష్ట్రాన్ని ముంచేసినాడు. కాబట్టి రాబోయే రోజుల్లో తల్లిదండ్రులు అయితేనేముంది, యువకులు అందరూ కూడా గమనించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఇవన్నీ కూడా అరికట్టొచ్చని చెప్పేసి తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ మాఫియా సంబంధించినటువంటి రాకెట్స్ అన్ని ఎక్కడ బయటపడతాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెద్ద ఎత్తున ఎలక్షన్లకు ఫండింగ్ చేసి తన అధికారాన్ని రావాలని చెప్పేసి ప్రలోభాలు పెడుతున్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దూరదృష్టితో ఆలోచించి తెలుగుదేశం పార్టీని ఓటు వేసి మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటే మన రాష్ట్రం కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ అన్నీ కూడా బాగుంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాష్ట్రాన్ని ఆల్మోస్ట్ అప్పుల పాలు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎన్నో మాయమాటలు చెప్పినాడు. మీకు స్పెషల్ స్టేటస్ ఇప్పిస్తానని, అసలు స్పెషల్ స్టేటస్ లేదు. మద్యపాన నిషేధం చేస్తున్నాడు. మద్యపాన నిషేధం లేదు. గవర్నమెంటే ఇప్పుడు మద్యం అమ్ముకునే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చింది. ఇంకా ఎన్నో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను పెట్టి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కు ఒక్క రాజధాని కూడా లేదు. అదేవిధంగా అమ్మ ఒడి అని చెప్పి పుట్టిన ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంతమంది మరిగిపోతున్నా ఒక్కరికే ఇస్తా కుటుంబంలో అని చెప్పి ఒక్కరికే 13,000 ఇవ్వడం జరుగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి ఎన్నో నవరత్నాలను చెప్పి ప్రజలను అందరినీ మోసం చేశాడు. ఎంతసేపు వాళ్ళ బాబాయిని హత్య చేసినటువంటి వ్యక్తులను అవినాష్ రెడ్డిని కాపాడడం కోసమని మోడీ కాలు పట్టుకున్నాడు. కానీ మన రాష్ట్రము అభివృద్ధి కోసము నిధులు తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే కాదు. ఆయన ఎంతసేపు ఆయన మీదున్న 18 కేసుల నుంచి లేదంటే వాళ్ళ బాబాయిని హత్య చేసినటువంటి అవినాష్ కోసము రక్షించడం కోసమే బీజేపీతో పొత్తు చేసుకున్నాడు తప్ప ఎవరికి ఏమాత్రం న్యాయం చేయలేదు. అదే తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి ప్రమాణాలు జరిగింది. ఈ రోజు ఎల్ఈడి లైట్లు వెలుగుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ టైంలో వేసిన ఎల్ఈడి లైట్లే. ఈ రోజు రోడ్లు బ్రహ్మాండంగా వేసినారంటే తెలుగుదేశం పార్టీలో వేసిన రోడ్లే. ఈ రోజు ఇల్లు ఏర్పాటు చేసామంటే తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 2 సంవత్సరాలు ఇసుకనే లేకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టిన వాడైతాడు. అదేవిధంగా ఈ రోజు కూడా తప్పుడు కల్తీ మందు అమ్మకానికి కారకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి కల్తీ మందు తాగిన వల్ల ఆరోగ్యాలు దెబ్బతిని 70 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 45 ఏళ్ళకే చనిపోతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల క్లబ్ లో జగిత్యాల క్లబ్ సెక్రటరీ స్థానం కొరకు హురాహురి జరిగిన ఎన్నికలలో పుప్పాల అశోక్ కుమార్ తన సమీప ప్రత్యర్థి పులిరాముపై 53 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. క్లబ్ లో గల సుమారు 500 ఓట్లకు గాను 367 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా అందులో 3 ఓట్లు చెల్లుబాటు కాలేదని విజేతగా నిలిచిన పుప్పాల అశోక్ కుమార్ కు 149 ఓట్లు పొందగా పులిరామ్ గౌడ్ కు 96 ఓట్లు, ఏసీఎస్ రాజుకు 68 ఓట్లు, బైరి భూమా గౌడ్ కు 50 ఓట్లు వచ్చాయని ఎన్నికల పరిశీలకులు తెలిపారు. గెలుపొందిన పుప్పాల అశోక్ కుమార్ కు సభ్యులు స్వీట్లు తినిపిస్తూ సంబరాలు జరుపుకున్నారు. నిర్వహిస్తాను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా ప్రతి ఒక్కరి అభిప్రాయం మేరకు ఈవెన్ స్పోర్ట్స్ ప్రతి ఒక్కరు స్పోర్ట్స్ అందరి అభిప్రాయం మేరకే పనిచేస్తానని కూడా అందరికి తెలియజేస్తూ నాకు అందరు మద్దతు ఇచ్చినందుకు మరొక్కసారి క్లబ్ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
ఇప్పుడు పోతే మళ్ళా లేదు ఇప్పటికీ అయిపోయింది. Thank you. Hey, అంతేనా అన్నకి అంతేనా అక్కడ బొమ్మను కొట్టేసి అదే పడుతున్నావు దేనికోసం అన్నాడు ఇది వెళ్తుంది అలాగే న్యూస్రా ఎన్నికల్లో కార్యదర్శిగా పదవికి మాత్రమే ఎన్నిక జరిగింది. ఇటు ఎన్నికల్లో 4 అభ్యర్థులు కాంటెస్ట్లో ఉన్నారు. దీంట్లో పోలింగ్ మరి జరిగింది కాబట్టి దీంట్లో ఎన్నికబడ్డటువంటి వ్యక్తులు ఫస్ట్ అంటే వారికి పడ్డటువంటి ఓట్లను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత చంద్రశేఖర్ 68, ఐడి భూమాగౌడ్ 51, పులి రమేష్ 96, కుప్పల అశోక్ కుమార్ 149 ఓట్లతో నెగ్గారు. వారిని ఎన్నికైనట్టుగా ప్రకటిస్తున్నాను. మిగతా వారిని పోస్టులకు కూడా యునానిమస్గా ఎన్నికైంది కాబట్టి నేను ఈ అశోక్ను ఎన్నికైనట్టుగా ప్రకటిస్తున్నాను. అదేవిధంగా నేడు జరిగినటువంటి పోలింగ్లో అందరూ గౌరవ సభ్యులందరూ సహకరించి మరి ఎన్నికలు విజయవంతం చేసినందుకు గాను మా గౌరవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్టి కార్యక్రమంలో మా గౌరవ మీడియా ప్రతినిధులు కానీ పత్రికా విలేకరులు కానీ అందరికీ కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Sure.
పోల అశోక్ పోల అశోక్ పోల అశోక్ రాము యశ్వేజ్ రాజు పోల అశోక్ ఇంకా సూపర్ నాలుగు పోల అశోక్ రాము పోల అశోక్ ఉమాగౌడ్ రాము హలో రాము దేవరుప్ల మండలంలోని ధరావత్తండ గ్రామ పరిధిలోని ఎండిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వారికి సాగునీరు అందాలని రాజకీయాలు కాకుండా రైతు ప్రయోజనాలపై దృష్టి సారించాలని కోరారు. కాలువలు లేకపోవడం వల్ల నీళ్లు లేక కొత్త బోర్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వేసిన బోర్లు కూడా పడలేదని, అప్పుల పాలయ్యామని, రైతు బంధు కూడా పడడం లేదని రైతులు మొరపెట్టుకుంటున్నారని, దీంతో రైతులపైన ఆర్థిక భారం పడుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలనలో సాగునీరు పుష్కలంగా అందిందని, పంటలు సమృద్ధిగా పండించామని శ్రమించి వరి పంట సాగు చేస్తున్న అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. రైతులకు నష్టపరిహారం కింద 25,000 అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కరీం శ్రీహరి, మాజీ మంత్రులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతుల్ని కాపాడాలి, తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. అదర్వైజ్ ఏమైందంటే వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఒకే రైతు ఇలా సత్యమ్మ 4 బోర్లు వేసి ఆమె కళ్ళ నీళ్ళ పర్యాంతం అవుతా ఉంది. ఆమె బాధను మేము ఇలా చూస్తుంటే ఇలా గుండె గదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ప్రభుత్వం స్పందించాలి. ఇంతకుముందు కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో ఎక్కడ ఊర్లలో బోరు బండ్లు కనవల్లే, ఎక్కడ బావిలో పూడికతీతకు క్రేన్లు కనవల్లే. ఇలా కాంగ్రెస్ వచ్చింది, ఊర్లల్లో ఊరికి 100 బోర్లు వేస్తూ ఉన్నారు. ఊరూరికి మరి కూలీలను పెట్టి క్రేన్లు కిరాయికి తెచ్చి బావిలు గజం 2 గజాలు లోతు కొడుతున్నారు ఆశ కోసం. అంటే ఇదంతా కూడా అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్. అందువల్ల తక్షణమే స్పందించాలి, ప్రభుత్వ యంత్రాంగం కదలాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు హైదరాబాద్లో రాజకీయాలు చేయడం మానేయండి. వ్యవసాయ క్షేత్రాల్లోకి వచ్చి ఎండిన పొలాలు చూడండి, రైతులకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వండి, ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇప్పుడు ఈ రైతులు చూస్తూ ఉంటే ఈ అమ్మగారు మనం ఏ పొలంలో ఉన్నామో 4 ఎకరాలు నాట్లేస్తే 2 దొయ్యలు మిగిలినాయి, 3 ఎకరాలు ఎండిపోయింది అంటున్నారు. ఆ ఉన్న 2 దొయ్యల కన్నా మీరు ఏం చెప్పిండ్రు? వడ్లు అమ్ముకోకుండ్రి, మేము వస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళం, రాగానే 500 బోనస్ ఇస్తామని నమ్మబలికినరా లేదా? ఇప్పుడు యాసంగి వడ్లు కొంటామంటున్నారు. దయచేసి వెంటనే ప్రతి క్వింటాల్కు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 500 బోనస్ ఇవ్వాల్సిందే. 500 బోనస్ ఇవ్వకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు. రైతులందరూ మీకు గుణపాఠం చెప్తారు. నువ్వు రైతు బంధు మోసం చేసినావు, ఇవాళ కరెంటు విషయంలో మోసం చేసినావు, రైతులకు బోనస్ విషయంలో మోసం చేసినావు, వ్యవసాయ కూలీల విషయంలో మోసం చేసినావు, రుణమాఫీ విషయంలో మోసం చేసినావు. తప్పకుండా రైతులు మీకు గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా స్పందించి ఎకరాన 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. వడ్లకు ఉన్న 2 దొయ్యలకు 500 బోనస్ ఇచ్చి వడ్లు కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడతాం. అవసరమైతే అందరూ రైతులతోని చలో సెక్రటరియట్ ముట్టడికి కూడా మేము పిలుపునియాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం మేల్కొనాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు గ్రామాలకు వెళ్ళండి, ఎండిపోయిన పొలాలు పరిశీలించండి, రైతులకు ధైర్యాన్ని ఇవ్వండి, ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వండి, బోనస్ చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఈ తండా అక్క చెల్లెలతో మాట్లాడితే కేసీఆర్ ఉండగా మంచినీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు 10 రోజులు ఆయన నల్లొస్తలేదు మా తండాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక మంచినీళ్ళు కూడా ఇక చేత కదా, మేము అన్ని చేసినాం కదా, కట్ నీళ్ళు పెట్టిన పొయ్యి ఉన్న నీళ్లు ఎప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళకెళ్ళి మంచినీళ్ళు వచ్చినాయి. మీరు వచ్చి 4 నెలలు కాలే మంచినీళ్ళు బంద్ అయితే వస్తలేవమ్మా? మీ తండా పేరేంటి? మా తండ పేరు పచ్చర్ల బాయ్ తండ.
ఎన్ని రోజులైంది మంచినీళ్ళు రాక? మంచినీళ్ళు రాక సన్న రోజులు అవుతుంది. ఇప్పుడు 10-15 రోజుల నుంచి నీళ్ళే వస్తలేవు మాకు. అమ్మా నువ్వు చెప్పు. తాగదాని నీళ్ళు కూడా వస్తలేదు సార్. వస్తలేదు సార్, మొత్తమే వస్తలేదు. ఇబ్బంది మనం ఒక్క నిమిషం ఆగలే. కేసీఆర్ నీళ్ళు మంచిగా వచ్చింది. కేసీఆర్ నీళ్ళు కూడా ఒక గంట సేపులో వస్తలేదు, సరిపోతలేదు. మళ్ళీ ఒక డ్రమ్ కూడా నిండలేదు సార్ మాకు. నువ్వు ఎన్ని ఎకరాలు పెట్టినావు? నేను 2 ఎకరాలు వేసినావు సార్. మా రోడ్కి వెళ్ళి వేసినా, అది ఎండిపోయింది సార్. 2 ఎకరాలు ఎండిపోయింది. బోర్ కూడా వేసినావు సార్, పడలే సార్. నువ్వేం చేసినావు? 4 బోర్లు వేసిన అమ్మా, 4 బోర్లు ఎండిపోయినాయి. 400 అడుగులు వేసినాము. 4 బోర్లు పెళ్ళైనాయి. ఎంత నాటేసినావు? 6 ఎకరాలు నాటేసిన. ఎంత ఉన్నది? ఎంత పోయింది? 2 దయ్యాలు ఉన్నాయి. 2 దయ్యాలు ఉన్నాయి 6 ఎకరాలు. అది మొత్తం పోయింది. అది ఉండేదాకా నమ్మకోలేదు. కొద్దిగా ఎండిపోయినాయి. రైతు బంధు పడ్డదా? ఎడ్లు మేపుతున్నాయి. రైతు బంధు పడలే మాకు. పర్లేదు. రైతు బంధు ఇయ్యలే. అప్పుడు కేసీఆర్ కేసీఆర్ అప్పుడు వస్తున్నాయి. 2 సార్లు వచ్చేది. ఇప్పుడు ఒకసారి కూడా రాలే. రైతు బంధు పంటకు వేసేకి ఒకసారి వేసిండు, వానాకాలం ఒకసారి వేసిండు. వానాకాలం లేదు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది. మళ్ళా వానాకాలం లేదు, ఇప్పుడు వేసి కూడా 2 పంటలు లేదు. మాకు 500 ఇస్తాను, అది ఒప్పుకున్నా. అది కూడా రుణమాఫీ కూడా ఇద్దరు కొడుకులు, 2 బిడ్డలు. ఎంత అప్పు చేసినావు? ఏ తప్పు చేసినా అప్పు తప్పంటలేదు. అప్పు వచ్చా చేసుకున్నా. లెక్కలే 4 బోర్లు వేస్తే అప్పు చేసినావా? పైసలు సంతం ఉండేనా? 1,80,000. 1,80,000. ఏడుకెళ్ళి తెచ్చినావు? 1,80,000 అప్పు తెచ్చిన. ఏడా? అప్పేదమ్ముడు పోయి తెచ్చిన. పెద్దమాడు. ఎంతకు మిత్తి? 60 పైసలు మిత్తి. 2 రూపాయలు మిత్తి. మిత్తికి తెచ్చి 1,80,000 రూపాయలు అప్పు తెచ్చి 4 బోర్లు వేసిన. ఆశ పోతుంది ఇలా అని వేస్తే ఆ బోర్లు అన్ని పోయినాయి సార్. మొత్తం బోర్లు పోయినాయి. మొత్తం బోర్లు పోయినాయి. బోర్లు బోర్లు ఆ బోర్లు కూడా ఎండిపోయినాయి. మరి ఇప్పుడు ఏం అడుగుదాం గవర్నమెంట్? ఏం అడుగుతారు? మీ దయ నుంచి మీ వల్ల మాకు వచ్చిన వాళ్ళు ఏంటారు? నువ్వు అప్పుడు దయాకర్ రావు సార్ ఉండగా కొట్లాడి నీళ్లు తెచ్చి కాలువ తెచ్చి మిమ్మల్ని పాడిచ్చేది. 3 సంవత్సరాల నుంచి మేము నమ్మినాం, కానీ కాలువపల కొడితే ఎంత పారింది సార్, అంతా పడింది. 7 చుక్కలు కూడా నేనే ముందు పడి ఇంకా 4 సార్లు ఫుల్గా వచ్చినాయి మాకు నీళ్లు. 7 చుక్క లేదు. ఒక రాజు ఇచ్చిపెడితే అమ్మూర్లో పైపు అక్కడే ఆగింది. వస్తే ఈ పరిస్థితి అయిందా సార్? ఆ దగ్గర ఉన్నప్పుడు మాకు ఎన్నో కానీ సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని స్వామివారికి బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం విజయవంతం కావాలని కొమరవెల్లి మల్లన్నను కోరుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు. చంద్రమా
మల్లికార్జున స్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చినాం. ఎన్నికలకు ముందు వచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించి మా ప్రభుత్వాన్ని తీసుకురమ్మని ఆ రోజు ప్రార్థించినాం. ఇవాళ మా కుటుంబ సమేతంగా వచ్చి పట్నం వేసి బోనం పెట్టి మొక్కు చెల్లించుకొని ఆ దేవుడి ఆశీర్వచనం మా పైన తెలంగాణ ప్రజలందరిపైన సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలి, సకాలంలో వర్షాలు పడి పాడి పంటలతోటి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలి, ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలి, ప్రజలకు అన్నింటినీ కూడా సమస్యలు పరిష్కరింపబడి భవిష్యత్తులో అందరూ కూడా బాగుండాలనేటువంటి ఒక కోరిక ఈ సందర్భంగా ఆ కొమరెల్లి మల్లన్నను కోరుకోవడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.